హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మనకి పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ కొత్త కనెక్షన్ కోసం ఏ విధంగా డీడీ తీయాలనే విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది రైతులకు ఈ విషయంలో అవగాహన లేకుండా మధ్యవర్తుల ద్వారా అనేక లంచాలిస్తూ, దళారులను నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఎదురు చూస్తూ విసిగిపోతూ ఉన్నారు. నిజంగా రైతులు పాపం మరి దీని గురించి అవగాహన ఉందో లేకనో గాని, డీడీ తీసి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచినా కూడా ట్రాన్స్‌ఫార్మర్‌లు రానటువంటి పరిస్థితి. అయితే ఒక రైతు స్వతంత్రంగానే ఒక కొత్త కనెక్షన్ కోసం ఒక ఫార్మ్ తీసుకోవాలి అప్లికేషన్. ఆ అప్లికేషన్ నింపి దాంట్లో రైతు యొక్క పేరు, తండ్రి పేరు, చిరునామా, తను ఏ పొలంలో దాని యొక్క పట్టాదారు నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నింపి ఆ అప్లికేషన్ మీద రెవెన్యూ ఆఫీసులోని వీఆర్ఓ గారి దగ్గర సంతకం చేయించుకోవాలి. తర్వాత ఆర్ఐ గారి చేత సంతకం చేపియాలి. మేము వ్యవసాయ బావి దగ్గర మోటార్‌కు కనెక్షన్ కోసం అని చెప్పి చేసుకోవాలి. ఒక్కళ్ళే ట్రాన్స్‌ఫార్మర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ విధంగా చేసుకోవాలి. అది ఎక్కువ ఖర్చుతో కూడిన పని కాబట్టి ఒక 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కి కనీసం ఒక 5 కనెక్షన్ల వరకు మనం ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఎటువంటి వోల్టేజ్ ప్రాబ్లమ్ లేకుండా మోటార్లు సక్రమంగా నడుస్తాయి. కాబట్టి రైతులు నలుగురు కలిసి 4 డీడీలు తీస్తే లేదా 5 డీడీలు తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంత ఖర్చు తగ్గుతుంది. వీరే స్వయంగా డీడీ తీసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, సంబంధిత విద్యుత్ శాఖలో ఉన్న అధికారులకి వాళ్ళకి ఇవ్వడం ద్వారా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మనమే స్వయంగా డీడీ తీసుకోవచ్చు. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా స్వయంగా డీడీ తీసుకొని మనం డైరెక్ట్‌గా మనం ఏఈ గారికి ఆ డీడీకి సంబంధించినవన్నీ కూడా మనం సబ్మిట్ చేసినప్పుడు ఏఈ గారు తన కింద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని పరిశీలన చేయమని వారికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా పరిశీలన చేసి మన బావి, బోరు ఎక్కడైతే మనం మరి కనెక్షన్ కావాలనుకుంటున్నామో సంబంధిత లైన్‌మెన్ గారిని పంపించి దాని యొక్క ఎస్టిమేషన్, అంటే ఎన్ని తంబాలు పడతాయి, తర్వాత ఎంతమంది డీడీలు తీస్తున్నారు, సంబంధిత రైతుల యొక్క బావులు, బోర్లు ఇవన్నీ లైన్‌మెన్ గారు పరిశీలన చేసిన తర్వాత తను ఎస్టిమేషన్ వేసుకొని తదుపరి ఆ యొక్క రిపోర్ట్‌ని సంబంధిత శాఖలో ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాతకి మనకి మొదటగా ఆ స్తంభాలు అంటే పోల్స్ అనేవి మనకి శాంక్షన్ అవుతాయి. ఆ పోల్స్ మనం వేసిన ఎస్టిమేషన్ బట్టి ఎన్ని పోల్స్ అవసరమైతాయో ఆ యొక్క ఖర్చుని చెరిసగం భరించాల్సి ఉంటుంది. అంటే 18,000 పోల్ ఖర్చయితే మిగిలిన 18,000 రైతు భరించాలి. అంటే 36,000 ఎస్టిమేషన్ అయినప్పుడు సగం వాళ్ళు భరించితే సగం మనం భరించాలి. ఆ విధంగా ఆ పోల్స్ వేసి ఆ యొక్క దిమ్మె అవన్నీ కూడా సంబంధిత ట్రాన్స్‌ఫార్మర్ కూడా వేసి బిగించడం అనేది జరుగుతుంది. మరి మనం ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. లంచాలు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది రైతులు మరి తొందరగా డీడీ తీసినాం, మనం తొందర ట్రాన్స్‌ఫార్మర్ వస్తదో రాదో అని ఆలోచన చేసి సంబంధిత శాఖలో మధ్యవర్తులకి, దళారులకి అనవసరంగా మనం లంచాలిచ్చి మోసపోవాల్సి వస్తూ ఉంటది. కాబట్టి అలా మోసపోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. మనకి ప్రతిదీ కూడా గ్రీవెన్స్ ఉంది. మనం ఏదైనా కంప్లెయింట్ చేయడానికి లేదా దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకోవడానికి కూడా అవకాశాలున్నాయి. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా డీడీ 4,000 అయిద్దా, 5,000 అయిద్దో ఆ డీడీలు తీసుకొని ఆ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో ఆ ఖర్చు మాత్రం ఖచ్చితంగా రైతు భరించాల్సి ఉంటది. ఆ విధంగా సులభంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను రైతు పొందుకోవచ్చు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం.